అన్ని వర్గాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళం. ఒక వర్గానికి కొమ్ము కాసేవాళ్ళం కాదు. మనకి వివక్షలు లేని ఆలోచన విధానం, ఇవన్నీ ఆలోచించి మాట్లాడి రాజకీయాల్లోకి వచ్చాను. ఇందాక అడుగుతా ఉన్నారు తెలుగుదేశం నాయకులు కొంతమంది పశ్చిమ గోదావరిలో, తూర్పు గోదావరిలో మనం కలిసిపోయామని చెప్పి. ఒకవైపేమో ఇలాంటి పిచ్చి కూతలన్నీ తెలుగుదేశం నాయకులు మన చెప్తా ఉన్నారు, ఇంకోవైపు వైసీపీ వాళ్ళు కూర్చోబెట్టి మన తెలుగుదేశంతో కలిసిపోయాయని, తెలుగుదేశం నాయకులు మన వైసీపీ, ఇట్లాగా మనుషుల్ని, మన జన సైనికులతో పాటు ఓటర్స్ అందరినీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులకి చెప్తున్నాను, నేను చాలా మెత్తగా మాట్లాడతాను, మర్యాదగా మాట్లాడతాను, కానీ మీరు మీ కోతలకి, మీ తప్పుడు కోతలకి హద్దులు లేకపోతే ఎంత గట్టిగా మాట్లాడాలో నాకు తెలుసు. నాకు చాలా గట్టి భాష తెలుసు, తోలు తీసే భాష నాకు వచ్చు. వీళ్ళు ఈ రోజున ఎవడన్నా పార్టీ స్టార్ట్ చేశారంటే, ఒకళ్ళేమో వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టిన పార్టీని లాక్కొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మామగారు పెట్టిన పార్టీలో వచ్చిన చంద్రబాబు గారు, దమ్ముగా మగాళ్ళ నిలబడి పార్టీ పెట్టింది మనమే, జనసేనే. వేల కోట్లు లేవు, పులివెందుల కిరాయి మూకలు లేవు మన దగ్గర. బలంగా పెట్టాం. దేనికి పెట్టాం? పార్టీ ఆత్మగౌరవం కాపాడడం కోసం, మన అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పెట్టాం పార్టీ. విసిగిపోయాం. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. కేసీఆర్ గారు బిస్కెట్ లాగేసితే ఏరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏవా మీకు పౌరుషం రాదా? మీకు ఇదే మీ పులివెందుల పౌరుషం. కేసీఆర్ గారి దగ్గర బిస్కెట్ ఏరుకోవడానికి వెళ్తారా మీరు? కేసీఆర్ గారు తిట్టిన తిట్లు మర్చిపోయారా? రాజశేఖర రెడ్డి గారు కూర్చోబెట్టి వెళ్తే మనకి కేసీఆర్ గారికి మనకి తెలంగాణ వస్తే ఇబ్బంది పెడతామని సొంత నాన్నగారు చెప్పారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు పేరు చెప్పి మీరు ఓట్లు అడుకుంటుంటే మీ నాన్నగారు చెప్పిన దారిని మీరు వెనక్కి నడవలేకపోతున్నారా మీరు? అది వాళ్ళ రాజకీయం. నేను ఒకటే మాట మాట్లాడతా, కష్టమో నష్టమో